రక్షాబంధనం లేక రాఖీ పౌర్ణమి. ఇది శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకుంటారు. ఈ పండగ భారతీయులందరికీ ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న పండగ ఇది. అయినా ఇటీవల దేశమంతా కూడా హిందువులు చేస్తున్న పండగే ఇది. ఒక్క భారతదేశంలోనే కాకుండా నేపాల్ దేశంలోనూ, తర్వాత ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లోని భారతీయులందరూ కూడా తప్పనిసరిగా జరుపుకునే పండుగ. భారతదేశంలో హిందువులతో పాటు జైనులు, సిక్కులు కూడా ఈ రక్షాబంధన్ని జరుపుకుంటారు. సిక్కులు రఖార్ది అని, రభారీ అని రకరకాల పేర్లతో రక్షాబంధన్ని పిలుచుకుంటారు. ఈ రక్షాబంధన్ లేక రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ పండగ సోదరీ సోదరుల మధ్య బాంధవ్యాన్ని ఇనుమడింపచేస్తుంది. పూర్వకాలంలో రాజకుమార్తెలు రాజకుమారులకి రాఖీ కట్టేవారు. ఆ రోజుల్లో సన్నని పట్టు వస్త్రంలో మంత్రించిన అక్షతల్ని మూటకట్టి అన్నలకి, చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ రాఖీని కట్టేవారు. దీనివల్ల సోదరుల యొక్క శక్తి విస్తృతమవుతుందని, అత్యంతంగా పెరుగుతుందని వారు భావించేవారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కట్టేవారు. అయితే ఈ మధ్య రాఖీ వివిధ రకాల వస్తువులతో తయారు చేయడం జరుగుతోంది. పట్టు వస్త్రము అత్యంత ముఖ్యమైనది. అన్ని పండగలకి పట్టు వస్త్రాన్ని ధరించే పూజలు చేస్తారు. మడిబట్టగా కూడా ప్రతిరోజు పూజకి పట్టు వస్త్రాన్నే వాడతారు. పట్టు వస్త్రంలో ఉన్న పోగులకి ఒక రకమైన ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. ఇది ఆరా అంటే శక్తిని తనలో ఇముడ్చుకుని ఎవరు దాన్ని ధరించారో వాళ్ళకి ఆ శక్తిని ట్రాన్స్ఫర్ చేయగలిగిన శక్తి ఈ పట్టు వస్త్రానికి ఉన్నది. ఎప్పుడైతే ఈ రాఖీని కట్టాలని మహిళలు భావిస్తారో తన అన్నకి కానీ తమ్ముడికి కానీ రాఖీని తీసుకుని, రాఖీతో పాటు ఒక తీపి పదార్థాన్ని, పూజకి కావలసిన వస్తువుల్ని తీసుకుని సోదరుని ఇంటికి వెళ్ళి అక్కడ సోదరుని కొరకై ఒక కుర్చీని కానీ, ఒక బల్లని కానీ, ఒక ఆసనాన్ని కానీ ఉంచి దాన్ని అలంకరించి దాని మీద సోదరుని కూర్చుండబెట్టి పువ్వులతో చుట్టూ అంతా రంగవల్లులతోనూ అలంకరించి అన్నగారికి లేక సోదరునికి తిలకం దిద్ది కిరీటం పెట్టి రాఖీని కడతారు. దాని తర్వాత తీసుకువచ్చిన తీపి పదార్థాన్ని పెడతారు. దానితో పాటే దేవతా ప్రార్థన చేస్తారు. తన సోదరుడు ఎప్పటికీ ఆరోగ్యంగా, శాంతిగా, సఖ్యతతో ఉండాలని, తనని తన కుటుంబాన్ని సంతృప్తిగా ఉంచాలని ఈ ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా సోదరుడు కూడా సోదరి కట్టిన రాఖీని ఆప్యాయంగా స్వీకరించి సోదరి కుటుంబంలోని సభ్యులందరూ కూడా సుఖంగా ఉండాలని దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఈ విధంగా చేసినప్పుడు సోదరుల మధ్య అనుబంధం, ఆత్మీయత పెరిగి బాంధవ్యాలు ఇనుమడిస్తాయి. ఒక మహిళ తన సోదరుడి దగ్గరికి వెళ్ళి కట్టినట్టే ఆ మహిళ యొక్క భర్తకి అతని సోదరి వచ్చి రాఖీ కడుతుంది కదా,
ప్రతి ఒక్కరూ తన అన్న లేక చెల్లి బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని ఈ విధంగా పరస్పరం భావించడం వల్ల ప్రపంచమంతా బాగుంటుంది కదా. ఇదే ఈ రక్షాబంధంలోని ఉద్దేశం. ఈ బంధనం అంటే ఈ రాఖీ అని కట్టే ఈ సన్నటి దారపోగు ఇరువురి మధ్య, సోదరుల మధ్య ఉన్న బంధాన్ని పెంపొందించి ఇనుమడింపచేసి ఆప్యాయంగా, ఆత్మీయంగా ఎప్పటికీ కలిసి ఉండాలని, ఇరుపక్షాల వాళ్ళు సుఖంగా ఉండాలని భావిస్తూ కట్టే ఈ రక్ష వంటిది ఈ దారం పోగు. పట్టుది అత్యంత విశిష్టమైనది. ఈ రక్షాబంధన వల్ల మానసిక శాంతి కలిగి అందరూ సుఖంగా ఉంటారని భావన చేయడమైంది. ఈ మధ్య రకరకాల వస్తువులతో రాఖీలను తయారు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని ధరించేవి, కొన్ని పనికిరానివి ఉంటాయి. పనికిరాని వాటిని విసర్జించడమే మేలు. వీలైనంతవరకు పట్టుదారాలతో స్వయంగా రాఖీని తయారు చేసుకోవడం ఎంతో మంచిది. అందులోనూ మంత్రించిన అక్షతల్ని అందులో మూటకడితే రక్షగా ఉంటుంది. భాగవత పురాణంలోనూ, విష్ణు పురాణంలోనూ, భవిష్య పురాణంలోనూ హిందూ మహిళలు ఈ రాఖీ పండగని, రక్షాబంధన్ పండగని శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకున్నట్లు ఐతిహ్యాలున్నాయి. అలాగే మహాభారత యుద్ధానికి ముందు కూడా ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడికి రాఖీని కట్టి ఈ యుద్ధం వల్ల ముందు జరగబోయే యుద్ధం వల్ల ఎవరికి ఎటువంటి హాని కలగకూడదని, శ్రీకృష్ణ భగవానుడు సుఖంగా ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలని, తమ రాజ్యం తమకి తిరిగి రావాలని ప్రార్థించిందని మహాభారతంలో, భాగవత పురాణంలో చెప్పబడిందని ఐతిహ్యాలు చెప్తున్నాయి.